అట్లాంటి చోట చాలా మంది ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళంతా డిఫెన్సివ్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం బాగాలేదన్నట్లే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ కోటేసి బీఆర్ఎస్ ని అనుకూలంగా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడాల. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉన్నారనుకుందాం, వాళ్ళ పార్టీ అది వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ నేను అంటుంది ఏంటంటే వీళ్ళు కూడా సమర్థించుకునే స్థితిలో లేరు, డిఫెన్సివ్ లో పడ్డారు, వాళ్ళు ఏం బాగాలేదండి అట్లా అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే మిత్రుడు సారీ మన ఇందా మాట్లాడారు ఆయన పేరు నేను సారీ వెంకట్ గారు వెంకట్ గారు క్షమించాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవం నేను ప్రజల వాయిస్ గా ఉండాలనుకుంటున్నాను. నేను ఒకసారి నీ గతంలో నాకు ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ పోవడానికి నా క్లారిటీ పెరిగిన విషయం తర్వాత నేను తీసుకున్న స్టాండ్, తర్వాత తెలంగాణలో ఉన్న అవసరాల దృష్ట్యా నేను మాట్లాడుతున్న తీరు మారింది. నేను నిజంగానే కొంత ఒక సైడ్ ఉన్నానా అనిపించే విధంగానే చాలా సార్లు మాట్లాడుతున్నాను. అయితే సార్ ఒక మాట అడగనా సార్, మరి ఒక మాట నేను అడగనా మీకు? ఒక మాట వెంకట్ గారు చెప్పండి. ఒక్క మినిట్ నేను ఒక సైడ్ ఉన్నానంటే ఉంటుంది, చాలా మంది కూడా నేను కాంగ్రెస్ కి అగెనిస్ట్ గా ఉన్నానని. కానీ నేనేంటంటే నేను నిర్ణయించుకుంది ఏంటంటే తెలంగాణలో ఉన్న సందర్భాలను బట్టి కొంత అనేక ఎక్స్టర్నల్ ఇంటర్ఫీరెన్సెస్ కూడా ఎక్కువ ఉన్న సందర్భంలో తెలంగాణలో న్యూట్రల్ గా ఉన్నామనే పేరుతో ప్రజల వాయిస్ నెగ్లెక్ట్ చేయకూడదు నేను అనేది నిర్ణయం తీసుకున్నాను. ప్రజల వాయిస్ గా నేను ఉండాలి. అది ప్రజల వాయిస్ ఎట్లుంటే దాన్ని రిఫ్లెక్ట్ చేసేవాడిని ఉండాలి తప్పితే న్యూట్రల్ గా ఉన్నాననే పేరుతో కాసేపు కాంగ్రెస్ తిట్టి కాసేపు టీఆర్ఎస్ తిట్టి ఇట్లా ఏదో బ్యాలెన్స్ చేస్తున్నాననే పేరుతో వద్దు అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలా పోతున్నాను. నేను చెప్తున్నా స్పష్టంగా, వద్దు, బ్యాలెన్స్ చేసే పేరుతో మనకు వద్దు. జనాల వాయిస్ గా నేను ఉందాం. జనాలు ఏమంటున్నారు, జనాలు ఏం చెబుతున్నారు, అది నేను అదే న్యూట్రాలిటీ అనుకుంటున్నాను. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని అంటే ఏంటి అర్థం? నేను ఏ పార్టీకి చెందను. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను, ఇప్పటికీ నాకు భావజాలం కమ్యూనిస్ట్ భావజాలమే. ఎక్కడైనా నేను చెబుతానే ఉన్నాను. నేను టీఆర్ఎస్ వాళ్ళకు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా కనుకుంటా, కానీ నేనేమి మిమ్మల్ని సమర్థిస్తున్నానంటే మీ పార్టీ ఏం కాదు. నేను క్లియర్ గా వాళ్ళ కూడా చెప్పింది ఎప్పుడైనా నేను కమ్యూనిస్ట్, నా దోవ అదే. నేను ఏమన్నా మంచి చేస్తే మీరు సమర్థిస్తున్నారు.